అందరికీ నమస్కారం. రాతా కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు పరిశీలిద్దాం. ఆ కథనాల వెనుక అసలు కథలేంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారత్ వెస్టిండీస్తో జరుగుతున్నటువంటి అహ్మదాబాద్ టెస్ట్లో టీమిండియా భారీ స్కోర్ సాధిస్తోంది. ముగ్గురు ప్లేయర్లు నిన్న సెంచరీ పూర్తి చేశారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ వీళ్ళు ముగ్గురు సెంచరీల పరంపరతో భారీ స్కోర్ దిశలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఇప్పటికే సుమారు 300 రన్స్ ఆధిక్యతలో ఉంది. భారీ టార్గెట్ విధించి సెకండ్ ఇన్నింగ్స్లో ఈరోజు మూడో రోజు వెస్టిండీస్కి బ్యాటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక విజయ్, రష్మిక నిశ్చితార్థం. చాలా కాలంగా కలిసి సాగుతున్నటువంటి జంట ఎట్టకేలకు ఒక్కటవుతున్నారు. వచ్చే నెలలోనే డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టుగా ప్రకటించారు. చాలా తక్కువ మందితో బంధుమిత్రుల మధ్య నిన్న నిశ్చితార్థ కార్యక్రమాన్ని ముగించారు. ఇక ఉత్తరాంధ్ర అతలాకుతలం. తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా ఒడిశా, శ్రీకాకుళం ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అదేవిధంగా అల్లూరు జిల్లాలో కూడా చాలా ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అదే సమయంలో వంశధారకి భారీగా ఇన్ఫ్లోస్ రావడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాతల వద్ద నీట మునిగిన పంట పొలాలు. ఇంత తీవ్రమైనటువంటి వరద పరిస్థితి ఉన్నప్పటికీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉండడం కానీ, అధికారయుతంగా కార్యకలాపాలు కానీ, సహాయక చర్యలు కానీ ఆశించినంత మేర లేవు అనే విమర్శలు అయితే ఎదుర్కొంటోంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి కథనం నకిలీ మద్యం మాఫియా. నకిలీ మద్యం గురించి జగన్మోహన్ రెడ్డి హయాంలో అది ఇది అని చాలా చెప్పారు. ఎన్సీఆర్బి లేటెస్ట్ రిపోర్ట్లో అవేమీ కాదన్నట్టుగా తేల్చినట్టు వార్తలు వచ్చాయి. ఇది మాత్రం చూస్తే దాదాపుగా ఒక ప్రైవేట్ డిస్టిలరీస్ నడుపుతున్నారు. ప్రభుత్వం డిస్టిలరీస్ నుంచి లిక్కర్ కొనుగోలు చేసే కార్యకలాపాల భాగంగా నకిలీ మద్యం కోసం ఒక డిస్టిలరీనే తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేస్తారు. టీడీపీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డితో కట్టా సురేంద్ర ఈయన ఈ మొత్తం వ్యవహారం అంతా నడుపుతున్నట్టుగా కనిపిస్తోంది. తంబళ్లపల్లి సాక్షిగా అంతర్జాతీయ మాఫియాను తలపించిన నకిలీ మద్యం తయారీ రాకెట్. ఇంత మొత్తం లిక్కర్ తయారీ నుంచి వాటిని బాటిలింగ్ చేసి ప్యాక్ చేసి మొత్తం ఒక లిక్కర్ కంపెనీ ఏ రీతిలో అయితే డిస్టిలరీస్లో లిక్కర్ ప్రొడక్ట్ చేసి దాన్ని ఎట్లా సప్లై చేస్తుందో అదే పద్ధతిలో మొత్తం నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేత ఏర్పాటు చేసిన ప్లాంటు, పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు, మొత్తం ఇదంతా చాలా పెద్ద తంతు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ములకల చెరువులో కళ్ళు చెదిరేలా ఉన్న ప్లాంట్ గుట్టురట్టు, ఊరూరా ఇప్పటికే బెల్ట్ షాపులు, ఇది చాలదన్నట్టుగా ప్రభుత్వ పెద్దల దన్నుతో ఏకంగా నకిలీ మద్యం తయారీ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి నేతలు, పెద్ద స్థాయిలో డ్రమ్ములు, యంత్రాలు, మోటార్లు, నకిలీ లిక్కర్ పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. 48 కేళ్లలో నకిలీ మద్యం 15,024 బాటిళ్లు స్వాధీనం. ఎంత పెద్ద లిక్కర్ రాకెట్. కల్తీ మద్యం బాటిలింగ్ చేసి మళ్ళీ ఆ బాటిల్ని రెగ్యులర్ మద్యం అన్నట్టుగా వివిధ దుకాణాల ద్వారా ఎట్లా అమ్ముతున్నారో, ప్రజల ఆరోగ్యంతో ఎట్లా చెడుగుడాడుతున్నారో ఈ ఉదంతం చాటుతోంది. చాలా పెద్ద వ్యవహారం. 30 కేన్లలో స్పిరిట్, మరో 10,000కు పైగా ఖాళీ బాటిళ్లు, మూతలు, ఫ్లేవర్ రసాయనాలు, వివిధ రకాల కెమికల్స్ గుర్తింపు, 7 రకాల నకిలీ బ్రాండ్లు, లేబుళ్లు పట్టివేత. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు నిత్యం సరఫరా. తంబళ్లపల్లి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు అరెస్ట్. టీడీపీ నేతల ఇంట్లో 10 బాక్సుల కేరళ మాల్ట్ మద్యం స్వాధీనం. తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, పిఏ రాజేష్ సహా 13 మందిపై కేసు. A1గా మేనేజర్ జనార్దన్ రావు. అంటే ఈ మొత్తం ఉదంతంలో కొద్దిమందిని జనార్దన్ రావు లాంటి వాళ్ళని ముందు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. మొత్తంగా టీడీపీ ఇన్ఛార్జ్ పిఏ రాజేష్, అదేవిధంగా టీడీపీ నాయకుడు ఇవి చంద్రబాబుతో ఉన్నటువంటి ఆ కట్టా సురేంద్ర నాయుడు ఫోటో, చాలా పెద్ద వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ, ఇతర ప్రధాన పత్రికల్లో కానీ ఇదొక పెద్ద విషయమే కాదు అన్నట్టుగా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని ఎక్కడ ఈ రేంజ్లో ప్రస్తావించిన దాఖలాలు. ఇంత పెద్ద లిక్కర్ ర్యాకెట్ బయటపడితే, నకిలీ స్కామ్, నకిలీ లిక్కర్తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో చెలగాటం ఆడారు అంటూ నిత్యం వాపోయినటువంటి పత్రికల్లో ఇప్పుడు మాత్రం పూర్తి సైలెన్స్. అసలు దీన్ని ఇలాంటి ఘటన జరిగింది, ఇంత పెద్ద ఉదంతం వెలుగులోకి వచ్చింది, టీడీపీ నేతలే ఈ పెద్ద రాకెట్ నడుపుతున్నారు అనే విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నంలో ఆ మీడియా సంస్థలన్నీ ఉన్నట్టుగా
కనిపించవచ్చు. గప్చిప్ అమరావతి నుంచి పెద్దల ఆదేశం, కల్తీ మద్యం దందాకు ప్రభుత్వ రక్షా కవచం, ప్రభుత్వ కీలక నేతలే కల్తీ మద్యం రింగ్ మాస్టర్లు, టీడీపీ చోటా నేతల అరెస్టుతో సరి. ఇంత పెద్ద ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా, ఈ రాకెట్ బట్ట బయలైన తర్వాత కూడా గప్చుప్గా కవరప్ చేసేయాలి అనే రీతిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా కథనం. ఇక రాజధాని కోసం భూములు ఇవ్వకపోతే బలవంతపు భూసేకరణే, ఎయిర్పోర్ట్లు, స్టేడియాలు, విగ్రహాలు వంటి వాటికి ప్రత్యేక కంపెనీ ఏర్పాటు. ఎన్టీఆర్ విగ్రహం పెడతారట 300 అడుగుల్లో, ఆ విగ్రహం ఏర్పాటు సహా ఇతర అమరావతి నిర్మాణం కోసం అంటూ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి ఏర్పాటు చేసినటువంటి తీరు చాలా విస్మయకరంగా అనిపిస్తుంది. డీ పట్టా భూములు కంపెనీలకు లీజుకి ఇవ్వడానికి అనుమతి, ఆటో ట్యాక్సీ వాలాలకు ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి క్యారవాన్, హోమ్ స్టే టూరిజం పాలసీలు, 23 ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం, కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములతోనే రాజధాని నిర్మిస్తాం అని చెప్పారు చంద్రబాబు. రైతులు ముందుకొచ్చి భూములు ఇస్తున్నారు అంటూ వెల్లడించారు. కానీ ఇప్పటికీ అమరావతి ప్రాంతంలో ఆఖరికి కొత్తగా నిర్మిస్తున్నటువంటి సిఆర్డీఏ కార్యాలయానికి కోర్ క్యాపిటల్ ఆనుకుని కూడా అనేక మంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు రాలా. ఇప్పటికీ సాగు చేసుకుంటున్నారు. 11 ఏళ్ల తర్వాత కూడా రైతులు సాగులోనే ఉన్నారు. అలాంటి వాళ్ళ భూములన్నీ ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద 2013 చట్టం ప్రకారంగా పరిహారం అయినా చెల్లించి భూములు తీసుకోవాలి అని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి నిన్న ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇట్లా భూములు సేకరించడాన్ని 2016-15 కాలంలో పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనే నేరుగా రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటారా అంటూ చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నటువంటి, ఆయన ఉప మంత్రిగా ఉన్న క్యాబినెట్లోనే, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లోనే నిర్ణయం చేసి రైతుల భూములు తీసుకునే పరిస్థితి వచ్చింది. గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్. అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి బాలికను తీసుకెళ్లి విశాఖలో 2 అత్యాచారం. బాలికల గ్యాంగ్ రేప్ ఘటనలు లేకుండా, అలాంటి ఉదంతాలు వెలుగు చూడకుండా ఒక్కరోజు కూడా గడవట్లా. చాలా యథేచ్ఛగా ఈ పరిణామాలు పరిస్థితులు సాగుతున్నాయి. ఇక అదొక చరిత్ర. 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతా ఏపీ వైపు చూసింది. ఒకేసారి ఏకంగా 1,34,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది అంటూ సాక్షి పత్రిక రాసింది. ఇప్పుడు రాసుకుని ఏం ఉపయోగం? అప్పుడెప్పుడో చేసి 5 ఏళ్ల పాటు దాని గురించి ప్రచారాన్ని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు అంత చేసాం అని చెప్పుకునే ప్రయత్నం. సెల్ ఫోన్ వెలుతురులో క్షతగాత్రులు కుట్రలు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో దైన్యం. విద్యుత్ సరఫరా లేక రోగులకు అవస్థలు. ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రుల పరిస్థితి ఎట్లా ఉందో ఇదొక నిదర్శనం. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా? కడప మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిఏ కాజా కేసుకు సంబంధించినటువంటి అప్డేట్. అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీ మూకల ఉన్మాదం. వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో దారుణ ఘటన. వెదురుకుప్పం అంటే అందరికీ తెలుసు, ఒకనాడు దళితుల మీద చాలా దౌర్జన్యాలు సాగినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించి ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని తొలగించే దిశలో ఇలాంటి కుట్రలు పన్నుతున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 13 పాక్ జెట్లు కూల్చేశాం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ చెందిన 13 ఫైటర్ జెట్లు కూల్చివేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా ఉంటుంది. పాకిస్తాన్ తీవ్రవాదం మానుకోకపోతే భూగోళంలో లేకుండా చేస్తామన్నట్టుగా మరోసారి హెచ్చరించిన ఉదంతం. వణికిన ఉత్తరాంధ్ర, దాంతోపాటుగా కంట్రోల్లో పెట్టండి. కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలతో మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు కట్టు తప్పారు, సీఎం అంగీకరించారు. అలా కట్టు తప్పినటువంటి వాళ్ళతో మాట్లాడండి, కంట్రోల్లో పెట్టండి, సీఎం ఆదేశం. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు యథేచ్ఛగా సాగుతున్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు. అయితే వాళ్ళు కంట్రోల్లో పెట్టండి అంటూ మంత్రులకి ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి అలా కంట్రోల్ తప్పుతున్నారని చాలామంది ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడారు సీఎం నేరుగా. సీఎం మాట్లాడి ఆయనతో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సెటిల్మెంట్లు సాగించిన ఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత, ఆయా ఎమ్మెల్యేలని హెచ్చరించిన తర్వాత, తీరు మార్చుకోవాలని చెప్పిన తర్వాత కూడా చాలామంది ఎమ్మెల్యేలు
మళ్ళీ సీఎం ఆఫీస్ నుంచి బయటికి రాగానే మళ్ళీ దందాలు, మళ్ళీ యథేచ్ఛగా చెలరేగిపోయినటువంటి ఉదంతాలు చాలా చాలా ఉన్నాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని సీఎం పిలిచి హెచ్చరించిన 3వ రోజే ఫారెస్ట్ సిబ్బంది మీద యథేచ్ఛగా చెలరేగిపోయినటువంటి తీరు రాష్ట్రం అంతా చూసింది. ఫారెస్ట్ సిబ్బందిని నిర్బంధించి వాళ్ళ మీద దాడికి పాల్పడి ఎంత చెలరేగిపోయారో అంత చూసారు. ఒక బుడ్డా రాజశేఖర రెడ్డి అనే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత కూడా ఏమాత్రం కంట్రోల్ అయిన దాఖలాలు కనిపించలేదు. మరి ఇప్పుడు మంత్రులు కంట్రోల్ చేయాలి అని చంద్రబాబు చెప్తున్నారు. మరి సీఎం చెప్పిన తర్వాత కూడా ఖాతరు చేయనటువంటి వాళ్ళు, సీఎం మాటను కూడా పెడచెవిన పెట్టేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మంత్రులు చెప్తే, మంత్రులు ఆదేశిస్తే, మంత్రులు అడ్డుకట్ట వేస్తే ఆగుతారా? అదుపులోకి వస్తారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. కానీ ఎమ్మెల్యేలు అదుపులో లేరు, అదుపు తప్పేశారు అని సీఎం అంగీకరించడం మాత్రం విశేషంగానే చూడాలి. ఇక మిగిలినటువంటి కథనాల్లో ప్రపంచ పటం నుంచి తుడిచేస్తామంటూ పాకిస్తాన్ని మళ్ళీ హెచ్చరించినటువంటి అమరావతి కోసం ఎస్పీవి అనే కథనం కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూడొచ్చు. ఇక ఈనాడులో చూస్తే పట్టణాల్లో తాగునీటికి 10,319 కోట్లు, అమృత్ 2.0 కింద పనులు, రాష్ట్రంలో కారవాన్ పర్యాటకం, హోమ్ స్టే విధానం, సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు, మంత్రిమండలి నిర్ణయాలు ఎంతవరకు అమలవుతాయో చూద్దాం. ఇప్పటికీ కృష్ణా గోదావరి నదీ తీరాలున్నటువంటి ప్రాంతాల్లో కూడా తాగునీటి ఎద్దడి కొనసాగుతుంది ఇన్నేళ్ల తర్వాత కూడా. మరి అంత తాగునీటి ఎద్దడి ఉంటే ఇప్పుడు 10,000 కోట్లు ఖర్చు చేస్తాం అని చెప్తుంటే ఇదైనా ఆచరణలోకి వస్తుందా? తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కుతుందా? తాగునీరు సక్రమంగా లేక డయేరియా బారిన పడి బెజవాడ, గుంటూరు లాంటి నగరాల్లో ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఇప్పటికీ ఉంది. నిన్నగాక మొన్న కూడా విజయవాడలో కేవలం డయేరియాతో 3 ప్రాణాలు కోల్పోయారు. గుంటూరులో 10ల సంఖ్యలో ఆసుపత్రులు పాలయ్యారు. ఇట్లా డయేరియా లాంటి సమస్యలు తాగునీరు సజావుగా సక్రమంగా లేకపోవడం వల్ల నాడు అంధకారం, నేడు ఉత్సవం, ఉత్సాహం. చంద్రబాబు పాలనలో ఉత్సాహం ప్రజల్లో ఉంది అని ఆయన చెప్తున్నారు. ఆయన కాదు చెప్పుకోవాల్సి, జనం చెప్పాలి. జనానికి నిజంగానే ఉత్సాహపూరిత వాతావరణం ఉంటే పబ్లిక్ హర్షిస్తారు, పదే పదే చెప్పుకుంటారు కూడా. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పిఏ కాజా అరెస్టు, అనంతరం బెయిల్పై విడుదల. అనంతరం బెయిల్పై విడుదల అంత సింపుల్గా జరగలేదు. మధ్యలో మ్యాజిస్ట్రేట్ చాలా తీవ్రంగా పోలీసుల్ని తప్పుపట్టారు, పోలీసుల తీరుని నిరసించారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా అంటూ తూర్పారబట్టేశారు. ఈనాడు మాత్రం కవరప్ చేసే ప్రయత్నం. ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేస్తాం, ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుందాం, ఖాదీ సంతలో సీఎం చంద్రబాబు. జాతీయ రహదారులకు క్యూఆర్ కోడ్లు, జాతీయ హైవేల పొడవున ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లు తెలిపేలా క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్హెచ్ఎం శుక్రవారం తెలిపింది. మంచిదే, సమాచారం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటే అది ప్రయోజనమే. ఇక గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీకి గ్రీన్ సిగ్నల్ అంటూ నిన్నటి కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి కథనాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. పుష్కరాల్లోగా పోలవరం అంటే 2027 జూలై నాటికి అందుబాటులో రావాలి. 2027 జూలై నాటికి అందుబాటులో రావాలంటే ముందు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కావాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యి మెయిన్ డ్యామ్ నిర్మాణం చేయాలి. మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసి R&R ప్యాకేజ్ ఇవ్వాలి. R&Rకి ఇంకా 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వ ప్రకటనలకి ఆచరణకి పొంతన ఉండదనడానికి ఇదొక ఉదాహరణ. నేటి నుంచి ఆటో డ్రైవర్ సేవలో కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. మరి ఇది క్యాబ్ డ్రైవర్లకు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా, ఆటో డ్రైవర్ సేవలో అని పేరు పెట్టడం ఏంటి? డ్రైవర్లు ఎవరికైనా సొంత వాహనాలుండి అద్దెకి నడుపుకుంటున్నటువంటి వాళ్ళు, క్యాబ్లు మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు అందరికీ డబ్బులు ఇస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఏవలో 10,000 ఇస్తే మేము 15,000 ఇచ్చాం, అప్పట్లో 2,60,000 మందికి ఇస్తే ఇప్పుడు 2,90,000 మందికి ఇచ్చాం అని ప్రభుత్వం చెబుతోంది. అయితే మరి దీనికి ఆటో డ్రైవర్ సేవలో అని పేరు పెట్టారు, చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఆటో డ్రైవర్ సేవలో అని ఎందుకంటున్నారో మరి. అమరావతిలో పెట్టుబడులకు మలేషియా సై. చూడండి, ఆంధ్రప్రభ హెడ్డింగ్, ఏదో మలేషియా దేశం ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నట్టుగా ఈ తప్పుదారి పట్టించే ప్రయత్నం. వాస్తవానికి మలేషియా సై అని లేదు, మలేషియాకి చెందిన కొన్ని కంపెనీలు సై అన్నాయి. ఎవడో TCS వాళ్ళు అమెరికాలో పెట్టుబడి పెడితే ఇండియన్ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టినట్టు కాదు, ఇండియాకి సంబంధించిన ప్రైవేట్ కంపెనీ వెళ్ళి పెట్టుబడి పెట్టినట్టు.
ఇది మలేషియాకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు ఇప్పుడు అమరావతిని పరిశీలిస్తున్నాయి, పెట్టుబడులు పెట్టేదానికి అంగీకరిస్తున్నాయి, పెట్టుబడి ఎక్కడ పెట్టవచ్చు ఏం పెట్టవచ్చు అనే దాని మీద ఇప్పుడు పరిశీలిస్తున్నాయి. దానికి మలేషియానే సయ్యంది, మలేషియానే వచ్చేస్తుంది. గతంలో సింగపూర్ కూడా ఎట్టాగే ఏపీకి వచ్చేస్తుంది, సింగపూర్ ప్రభుత్వమే ఏపీలో పెట్టుబడులు పెట్టేస్తుంది, అమరావతి నగరాన్ని సింగపూర్ ప్రభుత్వమే నిర్మించేస్తుంది అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. చివరికి ఏమైందో మనం అంతా చూసాం. ఇప్పుడు మలేషియా సింగపూర్ కన్నా కొంత అవతల ఇంకా దూరం అన్నట్టు. చంద్రబాబు ఫోటోతో పోస్టల్ స్టాంప్ కాజీ సంతలో బహుకరించిన తపాలా శాఖ అధికారులు. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్, జీఎస్టీ వసూళ్లలో టాప్ 2 ఏపీ. జాతీయ స్థాయిలో సెప్టెంబర్లో గణనీయంగా ఆదాయం, పన్ను శాతాలు తగ్గించిన అధిక వసూళ్లు, డిఫాల్టర్లపై ప్రత్యేక డ్రైవ్. రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు వెల్లడి. జీఎస్టీ వసూళ్లు టాప్ 2 ఏపీ అట. వాస్తవం చెప్పాలంటే 2023 సెప్టెంబర్ నాటి జీఎస్టీతో పోలిస్తే 2025 సెప్టెంబర్ నాటి జీఎస్టీ తగ్గింది. పెరగాల్సింది పోయి తగ్గింది. 2023లో జగన్మోహన్ రెడ్డి హయాం లెక్కలతో పోలిస్తే దాదాపు 50 కోట్ల రూపాయల వరకు తక్కువ వచ్చింది. తగ్గినా కానీ ఇది మా ఘనతే అంటే 2024తో పోల్చుకుని. 2024లో చంద్రబాబు పాలనలో జీఎస్టీలు బాగా తగ్గాయి కాబట్టి ఆ తగ్గుదలతో పోల్చుకుని ఇప్పుడు కొంత మెరుగయ్యాం, ఇది చాలా పెరుగుదల, 4% అభివృద్ధి సాధించాం అని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి 2023తో పోలిస్తే తగ్గింది, కానీ 2024తో పోల్చుకుని మేము పెరిగిపోయాం, చాలా సాధించాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విశాఖలో మినీ హుద్హు దూచింది. మొన్నటి వాయుగుండం సందర్భంగా ఏర్పడిన పరిస్థితి. కరూరు తొక్కిసలాటపై సిట్ విచారణ, నాయకత్వ లక్షణాలు లేవంటూ విజయ్పై ఘాటు వ్యాఖ్యలు. నిన్న ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని టీవీకే కోరింది, దాన్ని కోర్టు తప్పుపట్టింది. పైగా ఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసినటువంటి విజయ్ తీరుని చాలా తీవ్రంగా తప్పుపట్టింది. విజయ్ వ్యవహార శైలి, ఒక నాయకుడిగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రజలకు అండాలుగా ఘటనా స్థలంలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి జారుకున్నటువంటి వైనం మీద ఆగ్రహించింది. మహోగ్రంగా వంశధార, ఉధృతంగా నాగావళి, మహేంద్ర తనయ, బహుదా నదులు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఇప్పుడు వరద తాకిడికి ప్రధాన కారణం. అమరావతి కోసం భూసేకరణ, గత ఫూలింగ్ నోటిఫికేషన్ ఉపసంహరణ, పనులు వేగవంతం కోసం ఎస్పీవి కేబినెట్ నిర్ణయాలు. ఇక ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. నేడు ఆటో డ్రైవర్ సేవలో ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రశ్నించగలం. అదేవిధంగా కర్రల సమరంలో 2 మృతి. ప్రముఖ రచయిత లల్లాదేవి కన్నుమూత. తొక్కిసలాట జరగగానే పారిపోతారా అంటూ విజయ్ని ప్రశ్నించిన కోర్టు అనే కథనం కూడా ఇక్కడ చూడొచ్చు. లోపల పేజీలో ఉన్నటువంటి 1-2 ముఖ్యమైనటువంటి అంశాలు మనం పరిశీలిస్తే, ఎమ్మెల్యేలు నియంత్రణలో ఉంచండి, మంత్రులకు సీఎం ఆదేశం. జీఎస్టీ 2పై ప్రజల నుంచి స్పందన లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మీరు జీఎస్టీ గురించి చాలా ఘనంగా జనాల్లో మనం చెప్పుకుంటున్నాం, కానీ దాని ఫలితం ప్రజలకు అందకపోవడం వల్ల ప్రజలు దాన్ని స్వీకరించట్లేదు అన్నట్టుగా క్యాబినెట్లో ప్రస్తావించారు. ఇది రాసుకొచ్చినటువంటి కథనం చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. జీఎస్టీ సంబరాలు చేయడానికి ఏకంగా ప్రధానమంత్రిని తీసుకొస్తున్నారు ఏపీకి. ఈ నెలలో ప్రధానమంత్రి కర్నూలులో పర్యటించబోతున్నారు. జీఎస్టీ వల్ల ప్రజలకు ఏదో ఒరిగిపోయింది, ఎంతో ప్రయోజనం దక్కింది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత సినిమా లేదు. అసలు ఆ జీఎస్టీ వల్ల జనానికి ఏమీ ప్రయోజనం లేదు, దానివల్ల ప్రజల నుంచి స్పందనే లేదు అని స్వయంగా మంత్రి చెప్తున్నారు. ఇక మరొక 1900 కోట్ల రుణ సేకరణ అప్పులు చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. అప్పుల పరంపరలో ఇప్పటికే 2,10,000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ రేపు 7వ తారీఖున 1900 కోట్ల రూపాయలు, సుమారు 2,000 కోట్ల రూపాయలు అప్పు చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి ఈనాడు అందంగా రుణ సేకరణ. జగన్మోహన్ రెడ్డి అయితే గుండెలు బాధేసుకుని అప్పులు మొత్తం శ్రీలంక అయిపోతుంది, ఇంకా అంతకన్నా దిగజారిపోతుంది అన్నట్టుగా ప్రధాన పత్రికలో మొదటి పేజీలో రాసినటువంటి ఈనాడు ఇక లోపల పేజీలో చాలా చిన్న కథనం అన్నట్టు. 1900 రుణ సేకరణ అంట. అప్పులు చేయడాన్ని కొత్త పేర్లు అనమాట. చంద్రబాబు చేస్తే అదే పెద్దోళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళు తాగితే మందు పార్టీ, పేదవాడు తాగితే ఆడు తాగుబోతు అన్నట్టుగా ఎట్లా లెక్కలు చెప్తామో, ఎట్లా అంటామో, బాగా ఎవడైనా చనిపోతే మృతదేహం అని, పేదవాడు చనిపోతే శవం అని ఎట్లా రాసుకొస్తూ ఉంటారో అట్లా ఇవన్నీ ఇదొక ఉదాహరణ అన్నట్టు. ఈనాడు రుణ సేకరణ, అప్పులు పెట్టినటువంటి కొత్త పేరు. అప్పులు చేస్తున్నారు అనొచ్చు కదా జనానికి, రుణ సేకరణ అన్నట్టుగా ఇచ్చి ఇవ్వనట్టుగా కథనాన్ని చాలా చిన్నగా లోపల పేజీలో ఇరికిచ్చి అందులో మళ్ళీ రుణ సేకరణ అని చిన్న
కలరింగ్ ఇచ్చి ఎట్టా కవరప్ చేసే ప్రయత్నంలో ఈనాడు పత్రిక ఉందో ఇదొక ఉదాహరణ అన్నట్టు. ఇక వరద బాధలు మాకొద్దు, జలదీక్షతో ఆదివాసీల నిరసన. పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తాం అని చంద్రబాబు చెప్తున్నారు. పోలవరం పుష్కరాల నాటికి పూర్తి చేయాలంటే ముందు ఈ నిర్వాసితులైనటువంటి గిరిజన ప్రాంత ప్రజలకి పరిహారం ఇవ్వాలి కదా. పోలవరం ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటి? ప్రజలను ముంచేసి నీళ్లు నిలబెట్టేసి అది కాదు కదా. ముందు నష్టపోతున్నటువంటి వాళ్ళని ఆదుకోవడం. ఏదైనా ప్రాజెక్టు కట్టే ముందు ఫస్ట్ అక్కడ నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి అని కోర్టు తీర్పులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అనేక రకాల ఉత్తర్వులు ఉన్నాయి. అన్నింటినీ పెడచెవిని పెట్టేసి అన్నింటినీ బేఖాతరు చేస్తూ జనాల్ని మాత్రం నీటిలో ముంచేసే ప్రయత్నం. ఆఖరికి జూన్ జూలై మాసాల్లో ఏటా వరదల్లో చిక్కునే ఏజెన్సీ ప్రాంత వాసులు, పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలు ఈసారి అక్టోబర్లో కూడా ఈ వరద తాకిడితో అల్లాడిపోవాల్సి వస్తుంది. దానికి కారణం చంద్రబాబు సర్కారు, వరుస ప్రభుత్వాల నిర్వాహకం. ముందు ఎక్కడైనా ప్రాజెక్ట్ కట్టే ముందు మునిగిపోతున్నటువంటి వాళ్ళు, అంటే ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రయోజనాలు చూడకుండా వాళ్ళని ముంచేసి ఏదైనా చేస్తాం అన్నట్టుగా సాగడం విడ్డూరం. ఇక బోర్డు నియామకం వివాదాస్పదం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు శ్రీకాళహస్తి, శ్రీశైలం 2 దేవస్థానం బోర్డులకి సభ్యుల నియామక ప్రక్రియ పూర్తయింది. అయితే ఇప్పటికే నియమించినటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం బోర్డు ట్రస్ట్ మెంబర్గా నియమించినటువంటి ఈమె ఏకంగా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి మహిళ. మర్డర్ కేసులో కోడల్ని చంపేసినటువంటి కేసులో రిమాండ్లో 90 రోజుల పాటు జైలు పాలైనటువంటి మహిళా తెలుగుదేశం పార్టీ నాయకురాలకి అవకాశం ఇచ్చారు. దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్గా రేపూడికి చెందిన తరిగొప్పల పార్వతి, కోడల హత్య కేసులో కొడుకు భర్తతో కలిసి జైలుకి వెళ్ళొచ్చిన పార్వతి నిందితులకు పదవులు ఎలా ఇస్తారు అంటూ మృతురాలి కుటుంబీకుల ఆగ్రహం. చూడండి ఎట్లాంటి వాళ్ళకే ఎలాంటి పదవులు ఇస్తున్నారు. ఇక టీసీఎస్లో లే ఆఫ్లు. టీసీఎస్ వచ్చేస్తుంది, ఏపీకి వచ్చేస్తుంది అని చెప్పి ప్రకటనలు ఒకవైపు సాగుతుంటే రెండో వైపు టీసీఎస్లో 2 ఏళ్ల జీతం ఇచ్చి సిబ్బందిని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సిబ్బంది కుదింపు వ్యవహారం నడుస్తుంది. 99 పైసలకి ఏపీలో ఎకరం భూమి ఇచ్చి 3 నెలల్లోనే టీసీఎస్ వచ్చేస్తుంది అంటే 2024 సెప్టెంబర్లో నారా లోకేష్ ప్రకటించారు. 3 నెలలు కాదు, ఇప్పుడు 13 నెలలు అయిపోయింది. కానీ టీసీఎస్ మాత్రం జాడలేదు. వస్తుంది త్వరలో, అతి త్వరలోనే. అదిగో అక్కడ బోర్డు పెట్టారు, ఇదిగో ఇక్కడ సిద్ధం చేశారు. ఇలాంటి ప్రకటనలు, కథనాలు, వార్తలు మనం చూస్తున్నాం. టీసీఎస్ మాత్రం ఏపీకి వచ్చిన దాఖలాలు లేవు. రెండో వైపు మాత్రం పరిహారంగా 2 ఏళ్ల ప్యాకేజ్ ఇచ్చేసి లే ఆఫ్ల పరంపర నడుస్తుంది. భారీగా ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నంలో కొనసాగుతుంది. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో మనం ఉదయం 8 గంటల నుంచి రాత కోత వాత పేరుతో ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.